ప్రపంచ దేశాలలో తెలుగు భాష ఎక్కడుందో ఆ భాషకి ఆ భాషా ప్రియులు ఏకగ్రీవంగా ఆమోదించే ఒకే ఒక నామధేయం డాక్టర్ కేవీ రమణ గారు. ఫిబ్రవరి నెల వచ్చిందంటే ఒక పండుగ, అందరు కళాకారులు చేసుకునే పండుగ. దీపావళి, దసరా, సంక్రాంతి, వినాయక చవితి, ఉగాది ఎలాంటిదో వాటిని అనుసరించే పండుగ అన్ని కలిపితే ఇవాళ ఫిబ్రవరి పండుగ. ఈ పండుగకి తప్పకుండా విచ్చేస్తారు ఈ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతులు పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఉంటారు. శ్రీ పుష్కరి పీఠాధీశ్వరుడు శ్రీ 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 అభినవంతోండ విద్యాశంకర భారతీయ స్వామి వారి సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కొన్ని రోజులుగా ఆయన ఊళ్ళో లేదు. ప్రత్యేకంగా ఎక్కడో తన యొక్క వేగాన్ని ఆపుకొని ఆ వేగాన్ని హైదరాబాద్ వైపు మండించి కేవీ రమణ గారి కొరకు ఇచ్చేసినటువంటి మహనీయులు. మా వంశీ సంస్థకి ప్రతిదీ కూడా పుష్కరి పీఠమే వంశీ సంస్థని కాపాడుతూ వచ్చింది కదా 50 సంవత్సరాలుగా. అయితే 2-3 ఏళ్ళుగా అనుకుంటున్నాం డాక్టర్ కేవీ రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ఇవ్వాలి. ఆయన చెబుతారు ఏ రోజు ఏ వ్యక్తిలో ఉంటారో తెలియదు, ఎక్కడ కోరికలు కూస్తుందో తెలియదు, ఆ కోరికలమ్మ వారిని ఎప్పుడు ఎక్కడే ఆహ్వానిస్తుందో తెలియదు. కోరికల గానానికి, కోరికల భాషకి, కోరికల నడకకు తన యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టి వారిని జ్ఞానవంతులు చేసినటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని 2 సంవత్సరాల క్రితం అడిగారు, గారు దాని రమణ గారి బర్త్డే వస్తుంది ఫిబ్రవరిలో, తప్పక మీరు రావాలి. 2 ఏళ్ల క్రితం కాల్ షీట్ ఇది, సినిమా వార్తలో చెప్పాలి. అలాగే ఈరోజు వారు ఎన్నుకొని రావటం, డాక్టర్ కేవీ రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఒక ఆనందకర విషయం. మిగతా విషయాలకు వెళ్తే రాధికా మంగిపూడి రచయిత్రి, కవయిత్రి, వ్యాఖ్యాత్రి, శ్రీ సాంస్కృతిక కళాశాల సింగపూర్. ఏమైతే సింగపూర్లో ఉంటుందో, ముంబైలో ఉందో, హైదరాబాద్లో ఉంటుందో తెలియదు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సింగపూర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమం సమన్వయకర్తగా నిర్వహించబోతుంది. ఆమెకి ఈ మైక్ను ఒప్పచెప్తున్నాను. ఆమె అందరిని ఆహ్వానిస్తుంది. ఆమె చెప్పిన విధంగా మనం ఈ కార్యక్రమం అంతా కూడా కార్యక్రమ నిర్వహణ రాధికా మంగిపూడి గారు కార్యక్రమం నిర్వహిస్తారు. వారిని స్వాగతిస్తున్నాను. సభాయ నమః. అందరికీ శుభ సాయంత్రం అభివాదాలు. వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్ కేవీ రమణ గారి అమృతోత్సవ జన్మదిన సందర్భంగా జరుగుతున్న నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ ఆశీస్సులను అందించడానికి విచ్చేసిన శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ 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 అభినవోత్తర విద్యాశంకర భారతీ స్వామి వారి పాదపత్రాలు ముందుగా మన అందరి ప్రణామాలను తెలియజేస్తున్నాం. మరి ఇవాళ కార్యక్రమంలో మన పుట్టినరోజు పాపాయని ఇందాకే అభినందనలు తెలియజేస్తున్నాము. డాక్టర్ కేవీ రమణ గారు, శ్రీమతి లత గారు దంపతులు ఇరువురిని కూడా సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ విశ్రాంత IAS అధికారిగా మరియు పూర్వ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారునిగా, అలాగే ఎన్నో సేవలు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా వారు అందించినటువంటి సేవలన్నీ మనకి తెలుసు. వారి అమృతోత్సవ జన్మదినం ఇంత చక్కగా సాఫల్యం అవుతుంది. వారికి మా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
పుట్టినరోజు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారు. స్వామివారి మన సమక్షంలో రమణాచారి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ సత్కరిస్తున్నారు. రమణాచారి గారి కుటుంబ సభ్యుల్ని దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వారి అబ్బాయి మనవులందరూ దయచేసి స్టేజ్ నుంచి ఇటుపక్కన ఉన్న మెట్ల నుంచి రావాల్సింది కోరుతున్నాం. ఆదిశంకరాచార్య వ్యవస్థాపితమైన పవిత్ర శృంగేరి పీఠానికి అనుబంధంగా అలరారుతున్న కడప జిల్లాలోని పెన్నా నదీ తీరంలో ఉన్న ప్రతిష్టాత్మక పుష్పగిరి పీఠం ధర్మ పరిరక్షణ, వేద పరిరక్షణ పరమ లక్ష్యాలుగా ఆ చంద్రమౌళేశ్వర స్వామి అనుగ్రహంతో శక్తివంతంగా సమర్థవంతంగా స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. ఎన్నో ధర్మ కార్యాలకు నిలవైన ఆ మహాసంస్థానం నీడలో అనేక ప్రసిద్ధ ఆలయాలు పర్యవేక్షించబడుతున్నాయి, పరిరక్షించబడుతున్నాయి. అటువంటి పీఠాధిపతైన శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారి సమక్షంలో మనందరం ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా సవినయంగా కోరుకుంటూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కెవి రమణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందుకోవడానికి మా కోరిక మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖ సంస్కృతాంధ్ర పండిత వరేణ్యులు, సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్రులు, బహుగ్రంథకర్త, ఋషిపీఠం వ్యవస్థాపకులు పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువులు గారు సాహితీవేత్త, ప్రఖ్యాత దూరదర్శన వ్యాఖ్యాత, చక్కటి వక్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కళారత్న హంస పురస్కార గ్రహీత డాక్టర్ గోలిటి భారతి మనందరి అభిమాన సినీ నటులు, కవి, రచయిత, దర్శకులు, నంది పురస్కార గ్రహీత పెద్దలు పనికట భారతి గారికి సగౌరవంగా శివభక్తి नमो हंते हनीयसे नमो वृक्षेभ्यो हरिकेभ्यो नमस्काराय नमस्यं भवे च नमश्चिन्तनाय च नमश्चराय च नमश्चिवाय च शिवधराय च धान्यं धनं धं विमुक्तनाभं जगदं वत्सरं दीर्घमायुः. ప్రముఖ సీనియర్ సినీ దర్శకులు, హాస్య చిత్రాలకు చిరునామా వంశీ ఆర్ట్ థియేటర్స్ యొక్క అవార్డ్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి రేలంగి నరసింహారావు గారిని సగౌరవంగా जातमेनो
నగర తన్మమ పసోగత్యనక్యమావహతి బలంజతి జ్యోతిషా మానోహి కుందే జాపవేదోగామత్తన్ పురుషం జగతో అభిప్రదగ్న ఆగహిత్యామా పరిపాపయ సంరాజం చ విరాజం చాభిత్రే వ్యాచనో గ్రహే లక్ష్మీరాత్రశ్చయామఖేతయామాతకం సృజామతి. వేదిక మీద ఉన్న పెద్దలకు, కుంభావ సరస్వతులకు అందరికీ కూడా గీతాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు నేను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు నవదుర్గలను స్తుతిస్తూ కీర్తిస్తూ అందించినటువంటి ఒక చక్కటి కీర్తన వినిపించబోతున్నాను. ఆయన రచించిన శివపదం, అలాగే అమ్మవారి కీర్తనలు, అష్టలక్ష్ముల మీద కీర్తనలు అన్నీ కూడా మేము పాడుకొని ఎంతో మహదానందాన్ని పొందుతున్నాం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఈ చక్కటి కీర్తనతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుందాం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి జగన్మాత జగజ్జనని పరమేశ్వరి. సాని దని సరే సా రే 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 రి గ మ గ రి గ రి సా ని సరి ని సా దని స దని పా ద ని సా ని సరి ని సా దని స దని పా ద ని సా సరి గ మ ప ద ని స గ రి సా గరిసా గరిసా. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జనని గాయత్రి జనని గాయత్రి. ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ అమ్మా అన్నపూర్ణ. మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని మహిషాసురమర్దిని. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జనని గాయత్రి. ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని. అఖిల లోక ధారిణివై అవతరించు ఆదిశక్తి. అఖిల లోక ధారిణివై అవతరించు ఆదిశక్తి. నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి. నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. సా స స స స స సా ని ద ని స రి సా రి 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 గ మ గ రి గ రి సా ని స రి ని సా ద ని స ద ని పా ద ని సా సరి గ మ ప ద ని స గ రి సా గరిసా గరిసా. కాలమును నియమించే శ్రీ మహాకాళిక శ్రీ మహాకాళిక. వాక్పుత్ర
बुद्धि ज्ञानमयि हे महासरस्वती हे महासरस्वती संपदలకు साकारము जननी महालक्ष्मी जननी महालक्ष्मी जगमुల శాసించి రోజు రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి కాలమును నియమించి శ్రీ మహాకాళిక వాగ్బుద్ధి జ్ఞానమయి హే మహాసరస్వతి సంపదలకు సాకారము జనని మహాలక్ష్మి జగముల శాసించి రోజు రాజరాజేశ్వరి నాలిత్యమునకు నెలవుగా రాజిల్లే లలితాంబ లాలిత్యమునకు నెలవుగా రాజిల్లే లలితాంబ పదముల కడసుతుడనమ్మ పాలించుమమ్మ నీ పదముల కడ సుతుడనమ్మ పాలించుమమ్మ నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి భావనిర్భరంగా చక్కని భక్తి గీతాన్ని వినిపించారు. ఈవేళ సాధారణంగా మనకి సభల్లో ఒక ప్రార్థనా గీతంతో సభ నడుస్తుంది. ఈవేళ స్వామివారి సమక్షం కనుక ఇద్దరు వర్ధిష్ణువులు కూడా అనే ప్రార్థనా గీతం పాడతామని మనం ముందుకు వస్తున్నారు. చిరంజీవి ఖ్యాతి, రాఘవ తేజస్, వీళ్ళిద్దరూ రమణాచారి గారి మనవరాలు మనవడు. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవ తేజాజ్. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పాట పాడబోతున్నాను. నీలమేఘ శ్యామ గోవర్ధన గిరిధారి కృష్ణ మురారి శ్యామ మురారి ప్రజగోపి ప్రియనందన రాస విహారీ బృందావన సంచారి శ్యామ మురారి వనమాలాధర మురళి వాంశీదారి బృందావన కృష్ణ మురారి నటవరనాథర శౌరీ బృందావన సంచారి శ్యామ మురారి నీలమేఘ శ్యామ గోవర్ధన గిరిధారి కృష్ణ మురారి శ్యామ మురారి కృష్ణ మురారి శ్యామ మురారి. ధన్యవాదాలు. చిరంజీవి ఖ్యాతి. అందరికీ నమస్కారం. నా పేరు ఖ్యాతి. ఈరోజు నేను అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాను. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న
రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర నిరుద్ధదైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధదైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో దామోదర నిరుద్ధదైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజా నరసింహ ఋషికేశ నగర రాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ ఋషికేశ నగర రాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्धा जय दुर्गा कल्की महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्धा जय दुर्गा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकर विहिता विज्ञान श्री वेंकटेश शुभकर अहमिह तव पददास्यं मनिषं भजामि विहिता विज्ञान श्री वेंकटेश शुभकर अहमिह तव पददास्यं मनिषं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं श्रीधर पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयं धन्यवादाः వేదికపై ఉపవిష్టులై ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానానికి అనుసంధింపబడి ఉన్న పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు విద్యా శంకర భారతీయ స్వాముల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ రమణాచారి గారి అమృతోత్సవ వైభవాన్ని వంశీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన సందర్భంగా నేను భావన చేస్తూ ఉన్నాను. స్వామివారి సమక్షంలో ఈ వైభవం జరగడం అనేది ఒక విశేషమైన మంగళకరమైన శుభప్రదమైన అంశంగా భావన చేస్తూ, నేను మాట్లాడే మాటలు అపశబ్దాలు కానీ అపవాక్యాలు కానీ ఉంటే మన్నించమని స్వామివారి పాదపద్మాలకు దీపంగా వెళుతూ, ఈనాటి ఇంతటి వైభవానికి కేంద్ర బిందువు రమణాచారి గారు.
సపత్నికంగా వేదిక మీద ఉన్నారు. మనకి సాధారణంగా ఒక శ్లోకం ఉంటుంది, వాగర్థ విమసంపృక్తము అని. ఈవేళ ప్రవర్తిల్లుతున్నటువంటి సాంస్కృతిక జగతికి పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు ఆ దంపతులు వారి ఊరి సమక్షంలో ఈవేళ సూర్యుని గురించి చూపించడం కానీ చెప్పడం కానీ హాస్యాస్పదంగా ఉంటుంది. సామవేదం షణ్ముఖ శర్మ గారిని పరిచయం చేయడం ద్వారా ఒక గంగానది తీరానికి వెళ్ళి ఇదే గంగానది అని ఎవరికి చెప్తాం మనం? అటువంటి ప్రవచన గంగను తన స్వరగంగ ద్వారా ప్రవహింప చేసేటువంటి ప్రవచన సార్వభౌముడు సామవేద సామవేదం అంటే 4 వేదాలలో అతి ప్రశస్తమైనది, సంగీతానికి మూలస్థానం. అటువంటి సామవేదమే గృహనామంగా కలిగినటువంటి వ్యక్తి, షణ్ముఖత్వం తన అనుభవమైనటువంటి ఆ పేరులో కలిగినటువంటి వ్యక్తి షణ్ముఖ శర్మ గారు. అలాగే వేదిక పైన ఉపవిష్టులైన గౌరవ అతిథులు భరణి గారి గురించి మాత్రం ఏం పరిచయం చేస్తాం. దాదాపు 5 శతాబ్దాలుగా, ఒక అర్ధ శతాబ్దం ఆయన జీవితంలో మనం గమనిస్తే అటు రంగస్థలాన్ని ఇటు వెండితెరని ఒక నటుడిగా, రచయితగా, కవిగా, దర్శకుడిగా అనేక రూపాలను బహురూపమైనటువంటి ప్రజ్ఞావంతుడు భరణి గారికి. ఆ పక్కనే ఉన్నారు కేవలం మానసిక ఉల్లాసం కోసమే చలనచిత్రాన్ని నిర్మిస్తాను అని కంకణబద్ధులైన వ్యక్తులు రేలంగి నరసింహారావు గారు. సభా కార్యక్రమాన్ని రసరంగంగా నిర్వహిస్తున్నటువంటి రాధికా మంత్రిపుడికి, ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని తన సంస్థ పక్షాన భుజస్కంధాల మీద వేసుకున్న వంశీ రామరాజు గారికి, ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. రమణాచారి గారి గురించి నిజానికి ఇవాళ పరిచయం అవసరం లేనటువంటి వాక్యాలు, కానీ తెలుగు తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఆయన ఉభయ రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ దేశపు సరిహద్దుల నాటి అర్ధాంతరాలలో ఎక్కడ ఉన్న తెలుగువాడంటే తెలుగువాడందరూ కూడా మా ఆప్త బంధువు అనుకునే ఏకైక వ్యక్తి కేవీ రమణాచారి. కేవలం సాంస్కృతిక పరమైన జగతిలోనే కాదు, ధార్మికమైన జీవనంలో కూడా తాను అనుసరణీయమైనటువంటి మార్గాన్ని నిర్మించుకున్న వ్యక్తి రమణాచారి గారు. వారి పితృపాదుల ఆశీస్సులతో ఆయన సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్ని ఇవాళ సమాజంలో బహుళంగా పంచుతున్నటువంటి వ్యక్తి రమణాచారి గారు. అందుకే భగవదాశీస్సుల కారణంగా ఒక ఐఏఎస్ అధికారి ఎన్ని పదవులైనా నిర్వహించవచ్చు, కానీ తిరుమల వెంకటేశుని కైంకర్యాలు జరిపించేటువంటి అధినాయకత్వం అందరికీ లభించదు. ఆ పుణ్య సంఘటిల్లినటువంటి వ్యక్తి రమణాచారి గారు. ఇటీవల కాలంలో వారు హరే శ్రీనివాస అని అక్కడ ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్లు, దానికి స్వామి నిర్మించినటువంటి మార్గాలు, వీటన్నింటినీ అద్భుతంగా మనకి అందించారు అటువంటి ధన్యజీవి రమణాచారి గారు. వారి పేరు మీద ఏర్పాటు చేయబడినటువంటి సభ, ఆ పురస్కారాన్ని ఇవాళ సామవేదం వారికి అందిస్తున్నారు. నేను ముందే చెప్పినట్లుగా సామవేదం షణ్ముఖ శర్మ గారికి నిజంగా పరిచయం వాక్యాలు అవసరం లేదు ఇవాళ ప్రవర్తిల్లుతున్న తరంలో. కానీ వారి పేరు సార్థక నామధేయులు అంటారు. నేను ఒక షణ్ముఖీనమైనటువంటి ప్రతిభ, వారి పూర్వరంగంలో జీవితంలో ఇవాళ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఏ విషయాన్నైనా కూడా, నిజానికి ఇవాళ ప్రవచనాలు చేసే అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల మార్గాల్లో సాగుతూ ఉంటాయి అవన్నీ. కానీ ఒక ధార్మికమైన విషయాన్ని, హైందవ ధర్మం చెప్పేటువంటి విషయాన్ని, భారతీయ తత్వాన్ని పొదిగినటువంటి విషయాన్ని కూలంకష ప్రజ్ఞతో చెప్పేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే సామవేద. దీనికి కారణం కూడా ఆయన చిన్నతనం నుంచి తన హృదయ స్థానంలో నిలుపుకున్నటువంటి వ్యక్తులందరూ గొప్ప సారస్వత వ్రతులు. విశ్వనాథ సత్యనారాయణ లాంటి కవి సమ్రాట్ ఆయన హృదయస్థానీయుడు, ఆయన గురుముఖంగా తన హృదయంలో పెట్టుకుంటాడు. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఒక శ్రీశ్రీ గారు, ఒక బాలగంగాధర్ తిలక్ గారు, ఇలాంటి వ్యక్తులందరినీ తన హృదయంలో
పొదుపు ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ సభలో ఉన్న విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు మనకి వేదిక మీద ఉన్నారు. ఒకరు సాక్షాత్తు జగద్గురువులు స్వామివారు, మరొకరు భారతీయత్వాన్ని హైందవాన్ని ప్రవచిస్తూ లోకానికి వెలుగు మార్గం చూపిస్తున్నటువంటి మరొక గురువు గారు. నేను ఇందాక మన సామవేదం గారి హృదయ స్థాయిని గురుస్థానంగా నిలుపుకున్న విశ్వనాథ వారు అన్నారు కదా, ఆయన గురువు గురించి ఒక మాట అంటాడు, అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగం అస్మాదృశుడు అనకుస్మాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రహ్మీమయ మూర్తి శిశుడైన అడగనట్టిగా వ్యోమపేశల చంద్రీయుడు కీర్తి చంపెడ స్వామి ఉన్నట్టు. నన్నయ్యకి తిక్కనకి కూడా లేదని ఒక భాగం. ఏమిటి ఆ భాగ్యం అంటే చెల్లపిల్ల స్వామి గారికి నేను శిష్యుడైనట్టు ఇది అని. ఇవాళ విశ్వనాథ గారిని గురుస్థానంలో నిలుపుకున్న సామవేదం షణ్ముఖ శర్మ గారికి సమాంతరంగా మరొక శిష్యుడు ఎవరు చెబుతారు మనం? అటువంటి స్థానంలో ఏ గురువు గారైతే ఈ పద్యం తన గురువుకు చెప్పించారో ఆ గురువుకి అదే స్థానంలో నిలబడి ఈ పద్యాన్ని అనువర్తింప చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇంకొక విషయం ఏంటంటే షణ్ముఖీనత్వం. షణ్ముఖ శర్మ మహాకవి స్వామివారి అనుజ్ఞతో ఒక్క మాట చెప్తారు. మహాకవి కరుణశ్రీ వారు గొప్ప అభినవ పోతన అంటారు. పోతన చెప్పిన పద్యంలో చెబుతాడు ఆయన. నిజానికి ఆయన అవధానిక పద్య నిర్మాణంలో గొప్ప చక్రవర్తి. ఆ రోజుల్లో భువన విజయం వేసినప్పుడు ఎవరో ప్రేక్షకుల్లో లేచి వీళ్ళని పద్యం అడుగుతారు, సమస్య చెప్తారు, అప్పటికప్పుడు పరిష్కరించాలి ఆ విధాని లాగా. అలా ఒకసారి ఆయన భువన విజయం నిర్వహిస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక ప్రేక్షకుడు లేచి కరుణశ్రీ గారి పాత్ర వచ్చినప్పుడు ఆయన అడిగారు, అయ్యా ఒక సమస్యను పూరించండి. అలా అన్నప్పుడు కుదరదనో మరొకటనో కారణం చెప్పి కూర్చోకూడదు, భావ్యం కాదు. అప్పుడు ఆయన సరే చెప్పు ఏదో అన్నాడు. అంటే వాడు అక్కడ లేచిన వాడు అన్నాడు, నీవును నీవును మరియు నీవును నీవును నీవు నీవును పూరించండి మహాశయ అని కూర్చున్నాడు. అసలు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది? సమస్య ఎప్పుడు ఒక అధర్మంగా ఉండేటువంటిదో ధర్మ ప్రయోగంగా ఉండకుండా ఉండేదో అనర్థాన్ని అంటే అర్థం లేకుండా ఉండేదేదో సూచించేలాగా ఉంటుంది. కానీ దీంట్లో ఆయన చెప్పింది ఏంటి? నీవును నీవును మరియు నీవును నీవును. సమస్య ఏం కనపడలేదు. కానీ ఇలాంటిది ఇచ్చాడు ఆయన పూజించాలి వేదిక. ఇలా ఇలా అనుకుంటుండగా ఆయనకి నీవు 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 6 నీవులు పెట్టాయి. పద్యం అయిపోయింది. 6 అనే మాట షణ్ముఖత్వానికి సంకేతం. నీవు గజాస్య సంకటి గణీయము నన్న సరెత్తిపోవు, నీవు గజాస్య సంకటి గణీయము నన్న సరెత్తిపోవు, నీకా వెనుకయ్య ముద్దు కొడుకయ్యనునే అంచు ఏడ్చు షణ్ముఖుని అంబ భవాని కౌగిట గదించి ముఖమ్ములు ముద్దు గొంచని నీవును నీవును మరియు నీవును నీవును నీవు నీవును. తండ్రి పార్వతి తన తనయుడైనటువంటి నాన్న వాడంటేనే ప్రేమ కాదు నువ్వంటే ప్రేమ అని 6 ముఖాన్ని ముద్దాడిందట. ఆ రోజు అది పార్వతి చేస్తే ఈ రోజు సరస్వతి ఆ షణ్ముఖుడిని. ఎందుకంటే నిజంగా షణ్ముఖి మనకి సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవక్తగా ఉంటుంది తెలుసు. ఆయనలో గొప్ప గీతకర్త ఉన్నవాడు, ఆయనలో పత్రికా సంపాదకత్వం ఉంది, ఆయనలో పత్రిక రచయిత ఉన్నాడు. ఆయన వీటన్నింటికి మించి ఒక అమృత హృదయుడు ఆయన. సినీ గీత రచయిత, భక్తి గీత రచయిత, రకరకాల ఏదైనా 6 ముఖాలు ఉన్నది కనుక ఇవాళ సరస్వతి ఈ సభలో వారికి సత్కారం జరుగుతూ ఉంటే నాన్న నువ్వంటే ఇస్తుందా నువ్వంటే ఇస్తుందా నువ్వు ఇస్తుందా అని షణ్ముఖ శర్మ గారి 6 ముఖాలని ఆమె అనునయిస్తుందని భావన చేస్తూ సభాధ్యక్షుల వారి అనుమతితో చిన్న ప్రకటన. అమెరికా డెట్రాయిట్ ఎవరు వెళ్ళినా వాళ్ళింట్లోనే ఉంటారు ఎవరైనా. ఇవాళ షణ్ముఖ శర్మ గారు కానీ ఎవరైనా సరే సాహిత్య సంగీత ఆధ్యాత్మిక సంబంధించిన వారు ఎవరైనా వారింట్లోనే ఉంటారు. పర్వత సంధ్యారాగం, చిన్ని కృష్ణుడు, ఓ జెండా సినిమా, కన్నడ సినిమా తీసినటువంటి దంపతులు, ఆయన దంపతులు ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. రమణాచార్య గారి బాగా ఆపుతుంది. డాక్టర్ సత్యమూర్తి కోటవరాజు గారు, డాక్టర్ సుజాత కోటవరాజు గారి ఇద్దరిని కూడా రమణాచార్య గారి
అనుగ్రహంతో పైకి ఆహ్వానిస్తున్నాను. రండి. సత్యమూర్తి గారు తదనంతరం స్వామివారి ఆశీస్సులు వారు అందుకున్న తర్వాత ఇప్పుడు కేవీ రమణాచారి అమృతోత్సవ సందర్భంగా ఏర్పాటైనటువంటి గౌరవ పురస్కారాన్ని స్వామివారి సమక్షంలో సామవేదం షణ్ముఖ శర్మ గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ పురస్కార లాంఛనాలు త్వరలో మొదలవుతాయి. ఈ సత్కార పర్వాన్ని రాధిక నిర్వహిస్తుంది. దేవి వాగ్విలాస వైభవ సంపన్నుడు, ప్రవచన వాచస్పతి, అనేక పురాణిక ప్రవక్త, అపర శారదా స్వరూపులు మన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సనాతన హైందవ ధర్మ ప్రబోధకులై విష్ణు సహస్రనామం, లలితా సహస్రం, శివానంద లహరి, సౌందర్య లహరి, రామాయణ, భాగవత, భారతాది ఇతిహాసాలు, భగవద్గీత మొదలైన ఎన్నో వారి యొక్క ప్రవచన భాష్యాలతో పురాణ ఇతిహాసాలకు ప్రజలందరికీ చేరువ చేస్తున్నటువంటి వ్యక్తి మహనీయులు మన షణ్ముఖ శర్మ గారు. తెలుగు సినీ గీతాలు మాత్రమే కాక 1000కి పైగా శివపదం సంకీర్తనలను రచించిన అద్భుతమైన కవి. ఎన్నో సనాతన ధర్మ రహస్యాలను, ఆధ్యాత్మిక నిధులను వారి ప్రవచన భాష్యాలతో ప్రజలకు చేరువ చేస్తున్నారు. దేశ విదేశాలలో పలు వేదికలపై తమ ప్రవచనామృతాన్ని పంచడమే కాక అనేక గౌరవ సత్కారాలను అందుకున్నారు. సింగపూర్, ఇండోనేషియా, అమెరికా మొదలైన ఎన్నో దేశాలలో వారు రచించిన శివపదం గీతాలు నృత్య రూపకాలుగా కూడా ప్రదర్శింపబడ్డాయి. గత 2 నెలలుగా రాజమండ్రిలో 60 రోజుల పాటు మహాభారత ప్రవచన నిన్ననే హైదరాబాద్కి చేరుకున్నారండి. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను రచించినటువంటి వారు ఇటీవల ప్రచురించిన గ్రంథం శివరహస్యం భారతీయ సనాతన ధర్మానికి పునర్వైభవం తెచ్చే లక్ష్యంతో ఋషిపీఠాన్ని స్థాపించి తద్వారా ఎన్నో ఆధ్యాత్మిక పత్రికలు నడుపుతూ ప్రజలకు సన్మార్గం చూపిస్తున్నటువంటి వారి కృషి సదా శ్లాఘనీయం. ఇటీవల ధ్రువ జ్ఞానం పేరుతో పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు పెంచడానికి ఆన్లైన్లో తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. అటువంటి మహానుభావునికి సమకాలీకులుగా ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నామంటేనే అది మన అదృష్టంగా భావిస్తూ వారికి పాద ప్రణామాలను తెలియజేస్తున్నారు. డాక్టర్ కేవీ రమణ జాతీయ జీవన సాఫల్య పురస్కార ప్రదానం. డాక్టర్ కేతవరపు రాజశ్రీ గారు నూతన వస్త్రాలను అందజేస్తున్నారు. డాక్టర్ కారంచేడు వెంకటరమణ గారు ప్రముఖ విశ్రాంత ఐఏఎస్ అధికారి మరియు పూర్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారునిగా అందరికీ సుపరిచితులు. దేవాదాయ శాఖ కమిషనర్ గా
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక పదవులు నిర్వహించి 2012లో పదవి విరమణ పొందారు. పరిపాలనా రంగంలోనే కాకుండా కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై నిరంతరం ఆరాటపడే సహృదయులు. రచయితగా వారి అనుభవాలను ఇటీవలే హరి శ్రీనివాస పేరుతో గ్రంథస్థం చేశారు. మనందరి తరపున వారికి అమృతోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికంటే కూడా నేను చిన్నవాడిని. అన్ని విషయాల్లో కూడాను ఏమన్నా మాట్లాడినప్పుడు తప్పులు ఉంటే క్షమించాలి నన్ను. ఈరోజు నాకు 3 గొప్ప విషయాలండి. ఒకటి, లాస్ట్ ఇయర్ నేను మన విద్యాశంకర భారతీ స్వామి గారి ఆశీస్సులు తీసుకున్నాను. పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద ఇక్కడ. అప్పటికి ఇప్పటి వరకు నా కుటుంబం చల్లగా ఉంది సార్. మళ్ళీ ఈ రోజు మళ్ళీ మీ ఆశీస్సులు తీసుకున్నాను నిజంగా. సో ఈ సంవత్సరం అంతా మళ్ళీ నా కుటుంబం చల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే 2వ పాయింట్, కేవి రమణాచారి గారు వారి జన్మదినం, అమృత జన్మదినోత్సవం ప్రారంభం రోజు ఈ సభలో నేను ఉండడం నా అదృష్టం. 2వ పాయింట్. 3వ పాయింట్, దేశాల్లోనూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని, ఇతిహాసాల్ని ఎన్ని చెప్పి మోటివేట్ చేస్తున్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉండడం, వారికి రమణాచార్య గారి అవార్డు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం కూడా, ఈ 3 నా జీవితంలో ఈ రోజు గొప్ప విశేషాలు నిజంగా చెప్పాలంటే. నిజంగా ఎందుకు అంటే రమణాచార్య గారు క్రమశిక్షణకి, డెడికేషన్కి, తెలుగు భాష మీద ఉన్న అధికారంకి నెంబర్ 1 పర్సన్ అండి రమణాచార్య గారు. నేను సభలు సమావేశాల్లో వస్తూ రమణాచార్య గారితో బాగా పరిచయం అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది అదే, ఓహో మనిషి అంటే ఇలా నడవడికి ఇలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, పంక్చువాలిటీ ఎలా ఉండాలి, డెడికేషన్ ఎలా ఉండాలి ప్రొఫెషన్ మీద అనేది నేను తెలుసుకున్నాను నిజంగా కూడా చెప్పాలంటే రమణాచార్య గారి వల్ల. అటువంటి రమణాచార్య గారి యొక్క జీవిత సాఫల్య పురస్కారాన్ని 200% రైట్ వ్యక్తికి ఇస్తున్నారండి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి. మరి అటువంటి సభలో నేను ఉండడం షణ్ముఖ శర్మ గారికి అభినందనలు తెలియపరుస్తూ, గురువు గారికి నమస్కారం చేస్తూ, రమణాచార్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యారంగి నరసింహారావు గారికి భౌతిక భాష ముఖ్యం ఎంత చిన్నగా ఉంటుందో, ఎంత ప్రకాశమానంగా ఉంటుందో.
ఇప్పుడు డాక్టర్ తనికెళ్ళ భరణి గారిని ఆహ్వానిస్తున్నాను. శుభాకాంక్షలు తెలుసుకున్నాను. సభాయ నమః. ముందుగా జగద్గురువులు అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, నృసింహ భారతీ స్వామి వారు పీఠాధిపతిగా ఉండగా నేను తరచూ అక్కడికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడల్లా ఈ ఆధ్యాత్మిక విషయాలు నాతో ఆ శివతత్వాలు పాడించుకుని ఒక రుద్రాక్ష ఇస్తూ ఉండేవారు ఆయన. రుద్రాక్ష అంటే మీకు తెలియదే ఉంది, సర్వసంపదల నిలయం, సర్వరోగహారిణి. ఇదే ఆ స్వామివారితో చెప్తే ఆ సంబంధం కొనసాగిద్దాం, ఇన్నేళ్ళు ఇవన్నీ రుద్రాక్షలు అన్ని కలిపి ఒకసారి ఇస్తానని స్వామివారు. ధన్యవాదాలు స్వామి. అలాగే జంట నగరాల్లో కానీ ఇటు తెలంగాణ ఆంధ్ర కళాకారుల పాలిట ఒక పెద్ద కొండ అండ మా రమణాచార్య. గతంలో ఒకసారి ఒక సభలో చెప్పాను, ఆయన ఆ నిలువెత్తు విగ్రహం చూస్తుంటే సివిల్ డ్రెస్లో ఉన్న వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు అని. నిజంగా నాకు ఎప్పుడు అలాగే కనిపిస్తుంటారు ఆ దంపతులు. పైగా ఈ మధ్య మాకు ఎక్కువ అద్భుతం ఏం జరిగిందంటే, మేము బంధువులం కూడా కాబోతున్నాం. నా శిష్యుడి కూతుర్ని వాడి మనవడు చేసుకోబోతున్నట్టు అదొక ఆనందం మాకు. సరే, వేదిక మీద ఇందాక అమ్మాయి పాట పాడింది. నిజంగా ఎంత అద్భుతంగా అంటే, నిజంగా అమ్మవారు ఇక్కడికి వచ్చేస్తుందేమో అని ఆనందం కలిగింది నాకు. అంత హై పిచ్లో. అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏదైతే రాశారో దానికి ఆవిడ ఆ ఫీలింగ్స్ని పెట్టి ఆ తన్మయత్వంతో పాడుతుంటే నిజంగా సాక్షాత్కారం జరిగింది మాకు అన్న భావన అయితే నాకు కలిగింది. శుభం భూయాత్ తల్లి, చాలా చక్కగా పాడింది. అలాగే మా అన్నగారు ఓలేటి పార్వతీశం ఒక ప్రవాహం. అంటే ఇంకా మనం ఆపుకోవాల్సిందే తప్ప, అలాగా ఎవడైతే గిన్నె తీసిన వాడికి గిన్నె, చెంబు తీసుకువెళ్ళిన వాడికి చెంబు, గిన్నె తీసుకెళ్ళిన వాడికి గిన్నె, అలా ఆ సాగరం కొనసాగిస్తూనే ఉంటుంది. రేలంగి నరసింహారావు గారు ఇండస్ట్రీలో అతి సౌమ్యుడు అయిన మనిషి రేలంగి నరసింహారావు గారు. ఎంత స్నేహశీలో. ఆయన బహుశా నో అని నో అని చెప్పలేడు ఎవరికి. అందుకనే సభలన్నింటిలో 99% ఆయన ఉంటాడు. ఆయన ఊళ్ళో లేకపోతే తప్ప నో అన్నం చేత కానీ మహానుభావుడు మా రేలంగి నరసింహారావు గారు. అలాగే డెట్రాయిట్లో ఉండే డాక్టర్ గారు గతంలో సినిమా ప్రొడ్యూసర్ అయిన జెండా లాంటి సినిమా తీశారు. ఈ మధ్య గత 15 రోజుల క్రితం వాళ్ళ డాక్టర్స్ యూనియన్ అందరూ కలిసి నన్ను పిలిచి ఆత్మీయ సత్కారం చేశారు. ఆయనకు నమస్కారం చేసుకుంటాను. మిగతా ఇక వంశీ సంస్థ ఏం చేసినా కళాత్మకంగా రసాత్మకంగా చేస్తుంది. ఈసారి మాత్రం ఆధ్యాత్మికంగా మొదలెట్టు. చాలా సంతోషం. ఇక మా సోదరుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్యాంటు చొక్కా వేసుకుని సినిమా పాటలు అప్పుడు పరిచయం. ఆ తర్వాత ఇక్కడ కళారంగం మీద ఓకాలు, సినిమా రంగం మీద ఓకాలు మోపి ఇప్పుడు త్రివిక్రముడై ఆధ్యాత్మిక రంగంలో సెటిల్ అయ్యారు. నిజంగా పరమ ఆనందం. ఎందుకంటే నేను చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి పెట్టుండేవాడు. ఆయనతో వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుండేవాడు. నేను ఆటగదరా శివ రాసే రోజుల్లో మా సోదరుడి సలహాలు తీసుకుంటూ ఉండేవాడిని అన్నమాట. తీసుకుని శివపదంలో 2 లైన్లు నన్ను గట్టిపడేసే విధంగా ఆ శంకర స్వరూప శివుణ్ణి వర్ణిస్తూ, కన్నులు 2 సూర్యచంద్రులుగా, అది ఏకవేన చెప్తాడండి. కన్నులు 2 సూర్యచంద్రులుగా, అది మామూలు ఎవరు ఏకవేనా చెప్పేది. 2వ లైన్ అని చెప్పాడు. కన్నులు 2 సూర్యచంద్రులుగా, రెప్పలు రాహుకేత్వాకృతులు అన్నాడు. పట్టి విరిచే రెప్పల్ని రాహుకేత్వాకృతులు అన్నాడు. గొప్ప. ఇప్పటికీ అంటే దాదాపు 30-40 ఏళ్ళు అయినట్టు రాసి ఇప్పటికీ ఆ పదాలు అలా గుర్తుండిపోయి అంతటి మహానుభావుడు. అందుకనే ఆటగదరా శివ రాస్తూ, ఆటగదరా నీకు షణ్ముఖుని శివపదము, ఆటగదరా నీకు షణ్ముఖుని శివపదము,
ఆట కథ నీ కథని ఆర్తి రచన అన్న ఆట కథ శివ 108 ఒకటి ఆయన గుర్తుగా అందులో పెట్టుకున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి ఇంత హాల్ అంతా నిండిపోతే ఎప్పుడైనా సరే కళాకారులకు కడుపు మనసు రెండూ నిండిపోతాయి. ప్రేక్షకులు కూడా నమస్కారం చేసుకుంటూ శుభం భూయా శివోహం. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శ్రీమన్నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయో విశమనాయ భవౌషధాయ కృష్ణాదో వృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశప్రియాయ హరయే గురవే నమస్తే. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. అస్మద్గురుదేవులైనటువంటి విద్యానృసింహభారతి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మా రమణాచార్య గారికి, దంపతులు ఇరువురికి, సభలో ఆసీనులు ఉన్నటువంటి దిగ్గజములకు అందరికీ ఇదిగా మేమివ్వగలిగినటువంటి బహుమతి నారాయణ స్మృతి. ఎందుకంటే దానికి మించినటువంటి ధనం, ఆనందం ఏవీ లేవు అని సన్యాసాశ్రమ పదంలోకి అడుగు పెట్టేటప్పుడు గురువులు ఉపదేశించేటువంటి నామము నారాయణ నామస్మరణ. ఎవరు ఫలమిచ్చినా, పండించినా, నమస్కరించినా, గౌరవించినా, స్మరించినా మేము చేయవలసినటువంటి వచనము నారాయణ. కాబట్టి సభలో ఉన్నటువంటి ఈవేళ ఈ ఆనందానికి కారణమైనటువంటి మా వంశీ రామరాజు గారికి కూడా నారాయణ స్మరణ. వారికి ఎప్పుడు మనస్సులో నారాయణ స్మరణ నిలిచి ఉండాలి. ఇక మన రమణాచార్య గారి గురించి 2 వాక్యములు చెప్పాలి. రమణ ఆచార్య గారు రమణీయమైన ఆచార ప్రవృత్తిని కలిగినటువంటి వారు. అది కేవలం జీవితంలోనే కాదు, అధికారికంగా కూడా వారు ఆ అధికారాన్ని కూడా రమణీయంగా మార్చినటువంటి ఉన్నత అధికార స్థానంలో ఈవేళ అందరి యొక్క మన్ననలు పొందుతున్నటువంటి ఏ విశ్వ ఖ్యాతి ఉన్నదో అది 75వ సంవత్సరంతో మా షణ్ముఖ శర్మ గారు రావటం చేత మా రమణాచార్య గారికి వజ్రోత్సవం కాస్త అమృతోత్సవంగా. ఎందుకంటే 50కి స్వర్ణోత్సవములు, 75కి వజ్రోత్సవములు, 100 పూర్తయితే అమృతోత్సవములు ఇలా చేస్తూ ఉంటాం. కానీ మిగిలినటువంటి 25 మార్కులని కూడా 100/100 అన్నట్టుగా ఈవేళ 75వ జన్మదిన పర్వదిన షణ్ముఖ శర్మ గారికి చేసినటువంటి సన్మానంతో శివ కుటుంబానికి షణ్ముఖుడు అవతారాన్ని అందించినట్టుగా ఇక్కడ ఈ కుటుంబంలో వారి యొక్క సన్మానం అనేటువంటి కార్యక్రమంతో 100% ఆనందదాయకంగా ఉంది. శర్మగారిని మేము తరచూ సభల్లో కలుస్తూ ఉంటాం. కాశీలో కలిసినప్పుడు ఒక మాట అన్నాం, ఎందుకంటే మాది శంకర పరంపర కాబట్టి శంకరుల వారికి కూడా భాష్యం మీద వార్తికాలు రాయాల్సి వస్తే కుమారీల భట్టు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వారు తుషారాగ్ని ప్రవేశం చేస్తున్నటువంటి సమయం. వారు సూచించారు, మండల మిశ్రుల దగ్గరికి వెళ్ళండి, మీకు కావలసినటువంటి దానికి కావలసినటువంటి సహాయములన్నీ కూడా శాస్త్రపరంగా వారు చేస్తారు. అలాగా షణ్ముఖావతారము శంకరుల వారి కాలంలో కుమారుల భట్టుగా అవతరించినటువంటి మళ్ళీ అటువంటి ధర్మ సంస్థాపనార్థము ఆ షణ్ముఖులే పునః ఒకసారి భూమండలానికి వచ్చి ఉన్నటువంటి అంధకారాన్ని క్షాళన చేస్తే సామవేదం.
వేదంలో వారు సామవేదం, వారి ముఖాలు షడంగం, చివరిగా ఉన్నటువంటి శర్మ అనేటువంటి శబ్దము శివమయం. కాబట్టి వేదాంగములతో శివమయమైనటువంటి స్వరూపాన్ని ఈవేళ సత్కరించటం అనేటువంటిది అది ఆనందమైనటువంటి ఏదైతే ఒక అద్భుతాన్ని, ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని, అద్భుతం అంటే మనం మామూలుగా సాధారణంగా చెప్పగలిగినటువంటి మాట, ఆధ్యాత్మిక అనుభవం ప్రత్యక్షంగా ఎవరికి ఉండదు. అది మంత్రసిద్ధో, యోగ సాధనో, లేకపోతే పరిపూర్ణమైనటువంటి తత్వంలో మాత్రమే మనకు లోపల అది భాషించాలి. ఇలాంటి వేదిక ఇది నిజంగా చెప్పాలి అంటే సత్యమైనటువంటి వేదిక. సత్యానికి నిజానికి అర్థం చెప్పాలి అంటే బ్రహ్మము, ఆనందము, సత్యం, జ్ఞానం, అనంతం. ఈ రోజు పొందినటువంటి ఆనందం అది అనంతం, అది అంతమైనటువంటిది. సభ అయిపోతే అయిపోయేటువంటిది కాదు. ఎందుకంటే మేము చెప్పవలసినటువంటి మాట లోకంలో రెండు ఉంటాయండి. ఒకటి మనల్ని చూపించేటువంటి అద్దము, రెండు మన నోట పలికించే అబద్ధం. అద్దము కూడా కొంతవరకే మనల్ని చూపిస్తుంది, లోపల ఉన్నదాన్ని చూపించలేదు. కానీ అబద్ధము లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ లోకాన్ని పాడు చేస్తుంది. ఈ రెండింటిని దూరం చేస్తున్న వారు సామ్వేదం చెందిస్తారు. ఆయన నీ ఆకారాన్ని చూసి మోసపోకు, నీ లోపల ఉన్నటువంటి కల్మషాన్ని నమ్మకు. అది వారి ప్రవచనంలో ఉండేటువంటి సారం. ఇంతకంటే మనం గొప్పగా వారి ప్రవచనాల గురించి చెప్పాలి అంటే అదే సత్యం. అద్దంలో కనిపించేటువంటి రూపము అసత్యమే, అబద్ధంగా వినిపించేటువంటి ఏ వాక్యములు ఉన్నాయో అవి కూడా అసత్యములే. కాబట్టి బ్రహ్మ సత్యం అన్నారు, జగన్ మిథ్య అన్నారు. జగత్తులో సత్యముగా భాషిస్తున్నటువంటి జగత్తంతా అసత్యంగా శంకరులు నిరూపించారు కనుక ఆ సత్యాన్ని వారు జీవితంలో ప్రతి చోట కూడా దేశ దేశాల్లో ఆ భారతీయ ఆధ్యాత్మిక సౌరభాన్ని వారి యొక్క వాంగ్మయ సరస్వతి స్వరూపంగా, సమన్వయ సరస్వతిగా, తార్కిక భాషలో చెప్పాలి అంటే ఏదైనా ఒక వాక్యం చెప్పాలి. మన ఇందాక ఓలేటి పార్వతీశం గారు అంటూ ఆ మృదు స్వభావంలో నుంచి గంభీరమైనటువంటి అర్థం వచ్చేట్టుగా ఒక మాట అన్నారు. ప్రవచనాలు అందరూ చెప్తారు, అది ఒక పద్ధతిలో సాగుతూ ఉంటుంది. కానీ పంచావయ వాక్య ప్రమాణంతో ఉండేటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని మనం సమన్వయం అంటాం. తార్కిక భాషలో లక్షణ సమన్వయం కాకపోతే వాదం పూర్ణత చెందదు. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమములు అనేటువంటి 5 కూడా ఒక సిద్ధాంత ప్రతిపాదనకు ఆ 5 అర్థం పట్టినట్టు ఉండాలి. మళ్ళీ ప్రతిజ్ఞా వాక్యం దగ్గరకు వచ్చి సిద్ధాంత నిరూపణ చెయ్యాలి. ప్రతి ప్రవచనంలోనూ వారి దగ్గర అలాగా సాగుతున్నటువంటి ప్రతిజ్ఞా వాక్యం దగ్గర నుంచి అలా వెళ్ళింది మళ్ళీ తీసుకొని వచ్చి చూశారా ఇది నిజమైన సిద్ధాంతము అని అక్కడికి వచ్చి వారు దిక్కు కొడతారు. అందుకే వారు సమన్వయ సరస్వతి. కాబట్టి సభలో ఇంతటి వైభవమైనటువంటి సరస్వతి స్వరూపాన్ని నిజానికి తపస్సు చేస్తే సరస్వతి అమ్మవారు కనిపిస్తుందా లేదా మనకు తెలియదండి. కాకపోతే సరస్వతి స్వరూపంలో విద్య అభ్యాసం చేసినటువంటి వారి వాక్ స్వరూపంలో, ధ్వనిలో, అందుకే ఉపనిషత్తు చెప్తుంది వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి. తత్శబ్దానికి అర్థం నిజానికి ఎవరికీ తెలియదు. తత్వమసి అంటున్నాం. తత్ అంటే ఏమిటి అనేటువంటి పదానికి నిజంగా మనం సాధన మొదలు పెట్టాము అంటే ఎక్కడికి వెళుతుంది అనేటువంటి తత్స్వరూపం ఏదైతే ఉందో, అంటే శబ్ద ప్రచోదనాత్మకమైనటువంటి స్వరశక్తి ఏదైతే ఉందో, వేదంలో స్వరంగా, వేదాంతంలో బ్రహ్మగా కీర్తింపబడేటువంటి ఏదైతే ఉందో అక్కడ మనము సరస్వతి స్వరూపాన్ని అంటే శబ్ద ప్రచోదక లక్షణాన్ని చూస్తున్నాం. ఆ శబ్ద ప్రచోదక లక్షణం ఎవరి వల్ల కలగాలి? గురువుల వల్ల కలగాలి. ఆ గురువులు శిష్యుని వాత్సల్యంతో దగ్గర తీసుకుని వాళ్ళు చెప్పగలిగేటువంటి స్థాయి వరకు మనం గురువుల శుశ్రూష చేయాలి. ఇదంతా కూడా శ్రమతో కూడుకున్నది. కలియుగంలో అంతటి శ్రమను ఉనర్చే శక్తి ఎవరికి లేదు. అందుకే గురువులే ఇంటింటా టీవీల్లో వస్తున్నారు, పని కట్టుకొని శివ దగ్గర ప్రవచనాలు చెప్తున్నారు. మనం చేయవలసిన పని కాస్త సమయాన్ని వెచ్చించి ఆ వచనాన్ని విని మార్గంలో మనం వెళ్ళటమే. ఇంతకంటే సులువైన యుగం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇంతకంటే సులువైన పద్ధతి ఇంతకు ముందు ఉన్నటువంటి 3 యుగాల్లో కూడా కలగలేదు.
అర్జునాదులు, రామాదులు, ప్రహ్లాదాదులందరూ కూడా శ్రమించినటువంటి వారు, వారు ఎంతో కష్టాన్ని వలర్చినటువంటి వారు. కానీ కలియుగంలో కష్టపడకుండా జ్ఞానం వస్తున్నది చూసారా? అది నిజానికి కలిలో తపస్సు ఒక్కరోజు చేస్తే ఫలించేటువంటి అద్భుత యుగం కలి. ఆ కలియుగాన్ని మనం అందరం తిట్టుకుంటూ ఉంటాం, కానీ కలిలో సరిగ్గా సాధన చేస్తే ఎలా ఉంటుందో వారి ప్రవచనాలు. అందుకే షణ్ముఖత్వం, షణ్ముఖుడుగా అవతరించడానికి ముందు వారికి ఒక పేరు ఉందండి, సనత్కుమారుడు. వీరు బ్రహ్మమానస పుత్రులు, విష్ణు మానస పుత్రులు. ఎవరి ఆజ్ఞతో సంబంధం లేకుండా సరాసరి వైకుంఠ లోకానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసి రాగలిగినటువంటి సనత్కుమారులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. అలాంటి సనత్కుమారులు శివుడు కోరగా షణ్ముఖావతారం ఎత్తి శివుడికి కూడా గురుత్వాన్ని వహించినటువంటి కుమారుడు. ఈరోజు జగత్తు ఎలా ఉన్నది అంటే, మనం శివుణ్ణి చూద్దాము అంటే అన్నీ అమంగళమైనటువంటి మంగళ స్వరూపాన్ని దర్శించాలంటే అమంగళాలే కనిపిస్తున్నాయి. అమంగళాన్ని ఖండిస్తున్నటువంటి ఖడ్గం. ఎందుకంటే వారి ఆరుముఖాల్లో ఇందాక మా రమణాచార్య గారు ఒక పద్యం రాసిచ్చారు. లలాటాన వేదత్రయం, 3 రేఖలు ధరించి మధ్యలో వారి యొక్క ఆత్మతత్వాన్ని బొట్టుగా దిద్దుకున్నటువంటి వారు. వారి పేరే 4వ వేదం. వారి పేరులో తృతీయ వేదమైనటువంటి సామవేదం ఉన్నది. షణ్ముఖ శర్మగారు అనేటువంటి మిగిలినవి కలిపితే అవి 4వ వేదం. హృదయం ఋషిపీఠం, మంది శంకర పీఠం, వారి ఋషిపీఠం. కాబట్టి శంకరుల యొక్క హృదయమే ఆర్షధర్మం. ఇందాక వారు చెప్పినట్టుగా మన భరణి గారు చెప్తూ, కన్నులు 2 సూర్యచంద్రులు అయితే రెప్పలన్నీ రాహుకేతువులు అన్నారు. ఎందుకు అంటే రాహుకేతువులకు రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాఖ్యాతనాథ. మాయ వచ్చినప్పుడు రెప్పపాటు పడాలి, కానీ శివుడికి పడదు. ఎందుకంటే రెప్పపాటు లేనటువంటి వాళ్ళని మనం అనిమిషులను అంటున్నాం, దేవతలు అంటున్నాం. పాదవు భూమి కానదు, రెప్పపాటు పడదు. కాబట్టి వారి హృదయం ఋషిపీఠం, వారి దృష్టి రెప్పపాటు లేనటువంటి శాస్త్ర దృష్టి. వారి వచనము సమన్వయం. ఇక ఆ సమన్వయాన్ని ఇందాకే నేను చెప్పాను. పంచావయ వాక్యముతో శాస్త్రబద్ధంగా ఏ వాక్యమైతే ఎదుటి వారి హృదయంలో సుస్థిరమై ఉండాలో అటువంటి వాక్యం కలిగేది. మేము విద్యాశ్రమ పూర్వం నుంచి వారితో మాకు అత్యంత ఆధ్యాత్మిక సంబంధం, సన్నిహితం అనకూడదు, ఆధ్యాత్మిక సంబంధం, ఆత్మ సంబంధం. కాబట్టి ఈ 4 వాక్యాలు వారు రాసిస్తే దానికి మేము సమన్వయపరుస్తూ సమన్వయ సరస్వతి గారికి పునః ఒకసారి మా నారాయణ స్మృతిపూర్వక సత్కార సన్మానాన్ని చేస్తూ పార్వతీశం గారి గురించి చెప్పాలి అంటే మృదువుగా, మెత్తగా, సున్నితంగా, హృదయాలలో సూటైనటువంటి వాడి సత్య బాణాలు దింపడంలో వారు ఓలేటి వారు. వారికి సాటి లేనివారు, సాటి లేని వారినే ఓలేటి వారు అంటున్నాము. అందులో పార్వతీశులు వాగర్ధాలను సంపృక్తమని వారే చెప్తూ వారే ఆ సమన్వయాన్ని పరుస్తూ వస్తున్నారు. కాబట్టి వారి వాక్యానికి అర్థాన్ని వెతకటము అంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవటమే. ఇక మన భరణి గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. వస్తూ వస్తూ పార్వతీశం గారి అన్నారు, వారు సినీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ వారు నిష్ణాతులై ఉన్నారు. వారు సినీ రంగంలో అందరికీ కంటికి మనస్సుకు ఆనందాన్ని కలగజేస్తే వారి వ్యాఖ్యానంతో ఆత్మ అంతరంగాన్ని కూడా ఆనందపరుస్తూ ఉండేటువంటి ఆ అందరి ఇళ్లలో ఉండేటువంటి భరణి స్వరూపం వారు కనికళ్ళ భరణి గారు. రేలంగ నరసింహారావు గారు వారి పేరులోనే ఉన్నది. నారసింహ శక్తి ఎలా ఉంటుంది అంటే అనవసరంగా గర్జించదు, గర్జిస్తే శేషమేమి మిగలదు. మౌనంగా ఉన్నవారు, అందరికీ నో చెప్పలేనటువంటి వారు, ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు. వారి దగ్గర మనం నో అని చెప్పలేకపోతున్నారు అంటే చిట్ట చివరిలో పంజా విసురుతారని అర్థం. అది కూడా ధర్మరక్షణార్థమే అని సమన్వయం. ఎందుకంటే వారు కేవలం ఉత్సాహంతో సినీ పరిశ్రమలో సినీ రంగంలో అనేక సినిమాలు తీసి అందరికీ వారి హృదయంలో ఉన్న ఉత్సాహాన్ని పంచుతున్నారు. చూశారా, ఇదే సింహగర్జన. కాబట్టి వారి వారి రంగాల్లో వారు ఆత్మనిష్టతో, ఈ సభని మనం ఎందుకు ఆనంద సభ అన్నాము అంటే
ఎప్పుడైతే ప్రకృతిలో మనం శోధనాత్మకంగా వెళుతూ ఉంటామో అక్కడ ఆత్మతత్వము మనకు భాషించదు కనుక వెతుకుతూనే ఉంటాము, జన్మాంతరాలలో పుడుతూ వెతుకుతూనే ఉంటాము. ఎక్కడ వెతకాలి అనేటువంటి మాట శివాయ గురువే నమః అనేటువంటి అమ్మవారి దశమహావిద్యల గురించి మన షణ్ముఖ శర్మ గారు చెప్తూ, నాయన బయట ఏం వెతుకుతావయ్యా, అమ్మ అనేటువంటి స్వరూపం, అమ్మ మనకు ఎక్కడ ప్రాణం పోస్తుంది, గర్భంలో పోస్తుంది. నీ జ్ఞానానికి నీ గర్భంలో వెతకాలి తప్ప బయట వెతికితే ఏం ప్రయోజనం. కాబట్టి జన్మలైనా సరే, కర్మలైనా సరే, ఆలోచనలైనా సరే, దివ్యమైనటువంటి తపస్సులైనా సరే నీలో పుట్టింది బయటకి రాదు. అది నీలో నువ్వు సాధించుకోవలసినటువంటి విషయం అనేటువంటి మాట. అంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారి వారి రంగాలలో, ఇక్కడ ఉన్నవారు అందరూ అంటే మాతో సహా, ఎందుకంటే పీఠంలో శంకర పరంపరగా వస్తున్నది. అక్కడ ఉండేది మా అహం అనేటువంటి పదార్థం కాదు, కేవలం హంస అనేటువంటి పదార్థంతో చెప్తున్నాము. హంస శివ చంద్రమౌళీశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వము మనకి ఇక్కడ ఆత్మనిష్టగా ఉంటూ, ఈ సభలో మనం చూపించవలసింది ఏదైనా ఉన్నది అంటే భావితరాల వారికి మనం ఎప్పుడైనా ఆనందంగా ఉండాలి అంటే సాధనలో ఇలా ఉండాలి అని ఈ దిగ్విజయ సభను మనం చూపించాలి. ఇది భువన విజయమేనండి. కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా ఇక్కడ షణ్ముఖ శర్మ గారితో పాటు మిగిలిన వారందరూ కలిసి వారికి షణ్ముఖాల్లో అటు ఇటు కూర్చొని ఉన్నారన్నమాట. కాబట్టి ఈ వ్యాఖ్యానాన్ని ఇంకా మనము ఆనందంగా ఎన్ని వ్యాఖ్యానాలైనా చేస్తూ ఉండొచ్చు. కాకపోతే చిట్ట చివరిగా ఒక మాట చెప్పి మాటను ముగించాలి అంటే పరమానందాన్ని మేము పొందుతూ ఉన్నాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అంటారు కనుక ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఘటన కూడా మనస్సులో మనమందరం సుస్థిరంగా నిలుపుకోదగినటువంటి అద్భుత సన్నివేశ సాయంకాల సభా ప్రాంగణం ఈ యొక్క త్యాగరాయ గాన సభ 75వ సంవత్సర జన్మదిన మహాసభ. ఆ సభలో పూర్ణత్వాన్ని పొందినటువంటిది ఆ శర్మ గారి యొక్క సన్మాన సభ. అందులో వ్యాఖ్యానత్వాన్ని వహించినటువంటి ఓలేటి పార్వతీశం గారి అద్భుత వాక్య సభ. శివతత్వాన్ని నిరూపిస్తూ వారి యొక్క మైత్రీ భావనతో పరివార గణంలా ప్రవర్తించినటువంటి మా తనికండ్ల ధరణి గారి వాక్య సభ. మౌనంగా దీన్ని వీక్షిస్తున్నటువంటి రేలంక నరసింహారావు గారి గర్జన సభ. చివరికి మా నారాయణ ఆశీస్సులతో ముగుస్తున్నటువంటి మా వాక్య సభ. స్వస్తి స్వస్తి న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఇది పీఠంలో ఉన్నటువంటి దేవత శివుడు. శంకర భగవత్పాదులు కూడా ఒక మాట అన్నారు, భజగోవిందమని. అందుకు ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఒక చిన్న విన్నపం. మనవి వంశీ మేఘేష్ట ఫౌండేషన్ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం పెద్ద స్వామివారు ప్రతిష్ఠ చేశారు. సిద్ధి సాయిబాబా వారి విగ్రహముడు వారే ప్రతిష్ఠ చేశారు. సంతాన విగ్రహముడు వారే ప్రతిష్ఠ చేశారు. కాబట్టి వంశీ మేఘేష్ట ఆశ్రమం అంతా మీదే మాట్లాడు. కాబట్టి మీరు ఒకసారి ఇచ్చేసి రమణాచార్య గారితో కలిసి ఇచ్చేస్తే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం కానీ, శ్రీసాయివారి దేవాలయం, నరసాల దేవాలయం కానీ, కొచ్చివరి పీఠానికి మేము మా కమిటీ వారందరం కూడా సమర్పించుకుంటున్నామని మేము వారికి మనవి చేస్తున్నాం. అంగీకారం కొలుసుకుని నిన్న రమణాచార్య గారు మఠానికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించాము. వంశీ రమణాచార్య గారు వారి యొక్క హృదయంలో సంకల్పం ఇలా ఉన్నదండి, ఒక్కసారి మనం దేవాలయానికి వెళ్ళి రావాలి అన్నాం. వారు కూడా వెళదామని అన్నారు. మీరు శివరాత్రి తర్వాత సమయం చెప్తే తప్పక మేము వచ్చి స్వామివారి దర్శించి మీ యొక్క అభిలాష ఏదైతే ఉందో అది చంద్రమౌళీశ్వరుడికి చెప్పి దాన్ని సాక్షాత్కరింపజేసే ప్రయత్నంలో మేము నిమగ్నమై వాళ్ళ మా సంస్థకి 55 ఏళ్ళ సంస్థకి
ఇంతకంటే ఆనందం ఏముంటుంది, ఆనందకరమైన విషయంగా నేను భావిస్తుంటాను మాట. నారాయణ నారాయణ. స్వామి వారి అనుగ్రహ భాషణానికి వారి పాదాలకు నమస్కరిస్తూ మనందరి పక్షాన ఇప్పుడు అతిథులను సత్కరించి చిన్న కార్యక్రమం పెట్టుకున్నారు వంశీ వారు. దాని అనంతరం మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో సామవేదం వారి స్పందన విందాం. ఇప్పుడు నిర్వాహకులు వేదికపై ఉన్న అతిథులను సత్కరిస్తారు, గాయకులు సత్కరిస్తారు. రాధికా మధుపూడి గారు సింగపూర్ నుంచి వచ్చారు, ప్రత్యేకమైన వారు. రాధికా మధుపూడి గారు. చివరిగా నాకు కూడా చాలా మంచి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మా అందరినీ ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి మా వంశీ రామదాస్ గారు. రాధిక గారికి మళ్ళీ మైకి తీసుకున్నామని ఏమనుకోకండి. సభలో అందరినీ పరిచయం చేసుకుంటూ వారి ఆరంభ కాలంలో మన షణ్ముఖ శర్మ గారి రచనను వారు వినిపిస్తూ వారు మా పుస్తకాన్ని అందించారు. అది మేము చదివి మీకు ఆ చంద్రమౌళేశ్వరుని ఆశీర్వచనాలు తెలియజేస్తాం. సభలో మీ పేరు మేము విస్మరించామని మళ్ళీ ఒక్కసారి నారాయణ స్మృతులు చెప్పడానికి మాత్రమే మేము మైకి తీసుకున్నాము. మీరు ఎక్కడున్నా మీ రచనలు కొనసాగుతూ ఉండాలి అని ఆశీర్వదిస్తున్నాం. దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నదే, అక్షీణం బగు జ్యోతి మధ్యమున నీలాభం విడంపించుని రక్షానైపుని చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నా పక్షం ఉండి స్ఫురింపు మాయదను దేవా నీలకంఠేశ్వర. రామా మృక్కులు నీదు నామమునకు రమ్యాంఘ్రి పద్మాలకు శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేలికి నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకు ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు, శౌరీ రామచంద్ర ప్రభు. శ్రీ గురుభ్యో నమః. సభలో ముందుగా పరమ పూజ్యులు అభినవోత్కంఠ విద్యాశంకర భారతీ స్వామి వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ ఈరోజు సత్కారం పేరుతో నాపై తనకున్నటువంటి వాత్సల్యాన్ని చాటినటువంటి మాకు అత్యంత ఆదరణీయులు మహనీయులు అయినటువంటి శ్రీ డాక్టర్ కెవి రమణాచార్య గారికి ప్రత్యేక నమస్కారాల దంపతులు అందజేస్తున్నాను. ముఖ్యంగా నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి వారు వంశీ రామరాజు గారు. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ తరపున చేస్తున్నారు. వారంటే తెలియని తెలుగువారు లేరు దేశ విదేశాల్లో కూడా. తమ సంస్థ ద్వారా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు సామాన్యమైనవి కావు. కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఈ వేదిక, ఇక్కడి గురువు గారు, అక్కడ వంశీ రామరాజు గారు అంటే దశాబ్దాల క్రితం నాటి ఒక జ్ఞాపకం నాకు వస్తున్నది. వారికి తెలుసు. ఇదే వేదికపై పుష్పగిరి పూర్వపీఠాధీశ్వరుడు అభినవోత్కంఠ నృసింహ భారతీ స్వామి వారి యొక్క కరకమల ద్వారా ఒక అద్భుతమైన వీణని ఒక ఆశీర్వచనంగా నాకు ప్రసాదించడమే కాకుండా వంశీ ఇంటర్నేషనల్ వైదిక పురస్కారాన్ని ఇచ్చి వారు అప్పుడు తమ ఆదరాన్ని ప్రకటించారు. మళ్ళీ తర్వాత ఇక్కడ మంచి సందర్భం. దీనికి ప్రధానమైన కారణం ఎవరో నాకు తెలుసు. మా రమణాచార్య గారికి నాపై ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి అభిమానమే దీనికి కారణం. వారితో నాకు పరిచయం కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నది. ఇక్కడ కూర్చున్నంతసేపు అవన్నీ ఒక్కొక్క దృశ్యం నాకు జ్ఞాపకంగా వస్తుంది. ఇక్కడ నల్లకొంటలో ఉన్నటువంటి శృంగేరి శంకర మఠంలో ప్రవచనం చేస్తూ ఉంటే
వేదిక కింద ఒక 2 సోపానాలు ఉంటాయి. 2 సోపానాల మీద ఈ దంపతులు అక్కడ కూర్చుని దగ్గర నుండి ఎంత ఆత్మీయంగానూ దేవీ మహాత్మ్యం ప్రవచన వినడం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. దాని తర్వాత వార్తలుగా అందరికీ తెలిసినట్లే నాకు తెలిసినవి, వారు కలెక్టర్గా చేసినప్పుడు, వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వారు సామాన్య జనం నుంచి అందరి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్న అవకాశాలని అద్భుతంగా వినియోగించుకుని ప్రజాబాహుళ్యానికి ఉపయోగకరమైన ఎన్నో పనులు చేశారు. అందుకే వారు కలెక్టర్గా ఒక దగ్గర పనిచేసి అక్కడి నుంచి మరొక చోటుకు బదిలీ వెళుతూ ఉంటే ఆ ఊరి వాళ్ళందరూ కంట తడి పెట్టుకుని ఆయన వదలలేకపోయేవారనే దృశ్యాలు ఆయన పనిచేసిన ప్రతి చోట కనిపిస్తున్నాయి. విశేషించి వారు దేవాలయ శాఖలో పనిచేసేటప్పుడు వారు నిర్వహించినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అటువంటి ధార్మిక పద్ధతి అందరికీ ఆదర్శప్రాయమైన పద్ధతిలో నిర్వహించిన విషయం కూడా గమనించి ఆనందించిన వాళ్ళలో నేను ఒకటి. తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా వారు చేపట్టినటువంటి విధానములు ఉన్నాయి, సామాన్యములు కావు. ఆ సమయంలోనే స్వామి సన్నిధిలో ప్రవచించవలసిందిగా నన్ను కోరుకుని పిలిచారు వారు. అప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, దేవస్థానంపై నాకు చాలా గౌరవం ఉందండి, కానీ అక్కడికి వచ్చి మాట్లాడేంత సాహసం మాత్రం లేదు. దానికి కారణం ఇది వరకటి కొన్ని చేదు అనుభవాల వల్ల అని అంటే ఆయన నవ్వు నవ్వి అలాంటి చేదు అనుభవాలు లేకుండా మేము చూసుకుంటామన్నాడు. కేవలం వారి మాట వల్ల 2 పర్యాయాలు తిరుపతి దేవస్థానంలో హాయిగా మాట్లాడుకునే అవకాశం కలిగింది. తర్వాత అనేక సందర్భాలు వారు కళల్ని గౌరవిస్తారు, కళాకారులను గౌరవిస్తారు. అంతేకాదు అందరి హృదయాల్లో ఆయన పట్ల ఒకటే ప్రేమ భావం, ఒకటే ఆధార భావం, ఏ ఒక్కరికి వ్యతిరేక భావం ఉండదు. అది సంపాదించడం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. అది వాళ్ళ అనేక పూర్వజన్మ సంస్కారం వల్ల హృదయానికి సహజ సిద్ధంగా అభ్యాసమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి విలువ. దాని చేతనే వారు అటువంటి గౌరవాన్ని పొందగలిగారు. 2 సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి మహనీయులు కానీ ఉత్తమమైన అధికార స్థానాల్లో ఉంటే దానికి ఎంత చక్కటి న్యాయం చేస్తారనడానికి వారి పెద్ద ఉదాహరణ. వారి హృదయమంతా సనాతన ధర్మమే, వారి నిలువెత్తు సనాతన ధర్మం, అందులో సందేహం లేదు. ఆ సమయంలోనే తిరుపతి దేవస్థానం ప్రవచనాలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి వెళ్ళి వారికి నారాయణ నా చేత రచింపజేసిన విష్ణు విద్య గ్రంథాన్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. అవన్నీ జ్ఞాపకాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మా భరణి గారు వచ్చి మాట్లాడడం, ఇక మేము ఎంతో అభిమానించేట్టు ఓలేటి పార్వతీశం గారు. ఈ పార్వతీశం గారు దూరదర్శన్లో ఉన్నప్పుడు ఎన్ని మంచి కార్యక్రమాలు ఎవరు మరిచిపోలేని ఉన్నాయి. ఆయన అనేక విద్యలు మనసులో ఆకలింపు చేసుకున్న వ్యక్తి. నేను ఒకటి ఆశ్చర్యపోయాను, ఆయనకి హృదయ దర్శన శక్తి ఎప్పుడు ఉన్నదా అలా ఉన్నదా అని. నా హృదయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు, తిలక్ గారు, శ్రీశ్రీ గారు మొదలైన వారిని నేను చాలా అభిమానించేవాడిని అన్న విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నాను. ఆయన దాన్ని ప్రకటించగానే చాలా ఆశ్చర్యపోవడం కూడా నా వంతు అయింది. ఇక విశ్వనాథ గారు అంటే ఒక విధంగా చాలా అభిమానం ఉంది. నాకు వైశ్వనాథుడు కొందరు పేరు కూడా ఇచ్చాను. ఇక దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు, తిలక్ గారు, శ్రీశ్రీ గారు వీళ్ళందరూ నా సాహిత్య ప్రభావం చూపించినటువంటి మహనీయుల్లో వారు. ఇక మా భరణి గారి గురించి చెప్పాలి అంటే నీలకంఠేశ్వర మొదటి పద్యం చదవడం జరిగింది. తర్వాత రామచంద్ర ప్రభువును మరొక శతకావ్యం కూడా రచించడం జరిగింది. ఆ నీలకంఠేశ్వరికి బాపు గారు ఒక అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని వేశారు. రామచంద్ర ప్రభుకు కూడా వారు వేశారు. వారికి ఆ పద్యాలంటే ఎంత ప్రేమ అంటే ఆ ముఖ చిత్రంగా ఉన్నటువంటి కవర్ పేజీని ఒక చిత్రపటంగా చేసి వారి ఇంట్లో పెట్టుకున్నారు. అప్పట్లో వారు దీక్షలో ఉన్నారు. నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు తన చేతితో తను బిసిబెల్ల బాత్ చేసి పెట్టడం కూడా గుర్తున్నది నాకు. అటువంటి ఆత్మీయులందరి సమక్షంలో ఇవాళ జగద్గురువుల ఆశీర్వచనంలో ఈ సత్కారం లభించడం అనేటువంటిది కేవలం ఒకవైపు జగద్గురువుల ఆశీర్వచనము, రెండో వైపు పెద్ద మనసుతో మా రమణాచార్య గారు నాపై చూపించిన ఒక ఆదరణ అనే భావం చేస్తున్నాను. ఈ సత్కారం పేరుతో వచ్చినటువంటి ఆశీర్వచనాన్ని నేను శిరసా స్వీకరిస్తున్నాను. అంతేకాదు వారు ఏం చెప్తారు చేయడం నాకు అలవాటు. ఇది కోరుకుంటున్నాను అంటే వెంటనే కాదనకుండా చెప్తారు, ఎందుకంటే రమణాచార్య గారు కనుక. అయితే ఒక్కొక్కప్పుడు వారు ఫలానా సమయంలో ఎక్కడ ఉంటారు అంటే నిజానికి అప్పటికెప్పుడో ముందే నిర్ధారితమైన కార్యక్రమం వల్ల వాటిని రాలేకపోయేందుకు నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. అలా ఇంకెక్కడ బాధపడవు. వారి మాటను కాదన్నందుకు మాత్రం బాధపడదు. మరి ఇంకో ఆదేశం చేశారు, సత్కారం చేయడమే కాకుండా పెట్టిన మొక్కటం చివరి వరకు తీయకూడదని. నాకు కనపడగలక నాకు పర్వాలేదు, కానీ పరువు తెలుస్తుంది. కానీ
పెద్దలు పెట్టిన గురు తర బాధ్యతగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు ధర్మాన్ని రక్షించడం, అలాగే ధర్మాన్ని అందరిలోకి ప్రసరింపజేయడం అనేక లక్ష్యాలుగా ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షించడం, ధర్మం మనల్ని రక్షిస్తుంది, అందులో సందేహం. అయితే మరి ఎందుకు అంటే ధర్మము భగవంతుని యొక్క శరీరం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మం యొక్క ఆకారం ఒక భావము, ధర్మమే రాముడి యొక్క ఆకారం మరొక భావం. అందుకే భగవంతుడు ధర్మస్వరూపుడు కనుక విష్ణువుని పట్టుకోవాలంటే ధర్మం గురించి మాట్లాడుతూ ధర్మాన్ని చేస్తూ ఉంటే విష్ణువుని స్పర్శించినంతగా విష్ణువు మన దగ్గర ఉన్నాడన్న భావం కూడా కలుగుతుంది. అందుకు ఆ భగవద్ అనుభూతి కోసమై ధర్మం గురించి అధ్యయనం చేయడం, అనుష్ఠించే ప్రయత్నం చేయడం, దాని గురించి ప్రవచించి పని పెట్టుకోవడం. ఇందులో ప్రధానంగా వ్యక్తిగతంగా ఇష్టమైనది ఏంటంటే అధ్యయనం చేయడం, అనుష్ఠించడం. ఆ రెండింటినీ ఒక అనుభూతి పొందినప్పుడు అది మాటగా బయటకు వస్తుంది. అప్పుడు ధర్మస్వరూపుడైన నారాయణుడే మన శాసిస్తున్నాడు అనుకోవలసి కూడా వస్తుంది. అందుకే జీవితం అంతా కూడా ఆ భగవానుడైనటువంటి వాసుదేవుని అర్చించడమే ధర్మం గురించి మాట్లాడటం అని భావించడం చేత వాసుదేవ అర్చనగానే ఇదంతా సాగుతున్నది. అందులో భాగంగానే రాసిన మాట్లాడిన ధర్మం గురించి నీలకంఠేశ్వర శతకంలో మొదలు ఒక పద్యం రచించడం జరిగింది. శ్రీమత్ శబ్దమహాబ్దిమంథన కళాశీలుండ నవ్వేళ ఈశా మున్ముందుని కాదు కట్టకడపను సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలములన్నీయుడు నీ పాదాలపై ఉంచెదన్ సీమాశూన్య కృపా మహత్వగుణ శ్రీ నీలకంఠేశ్వర అని చెప్పడం జరిగింది. దేవతలు అంత తెలివైన వాళ్ళంటే క్షీరసాగర మదనం చేసేవాడు మొదట వచ్చింది నీకు ఇచ్చేశాను, తర్వాత అన్నీ వాడు పంచుకున్నాడు. అప్పుడు శివుడు గుర్తురాలే, విషం వచ్చినప్పుడు మాత్రం శివ తీసుకోన్నాను, అగ్రతాంబోలా ఆయనకి ఇచ్చాను, మిగిలినవన్నీ అమృతం వరకు వాళ్ళే పంచుకున్నారు. నేను మాత్రం అలాంటి వాడిని కాదు నాయనా, మొదటి నుండి చివరి వరకు అన్నీ నీకే ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలా ప్రతి మాట భగవద్ అంకితంగా వెళుతున్నటువంటి జీవితంలో సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం ప్రతి వారు తెలుసుకోవాలనేది ప్రధానంగా ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం. సనాతనులకి సమగ్ర స్వరూపం తెలియాలి. ఇది వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చి పురాణములు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, మంత్రశాస్త్రాలు ఇలా విస్తరించినటువంటి మన సనాతన ధర్మం. అనేక శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క ధర్మం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం మాత్రమే. అది శాస్త్ర బలం కలిగినటువంటి. అది సనాతన ధర్మాన్ని ముట్టుకుంటే ఒకవైపు జ్యోతిష్ శాస్త్రం అంటే అంతరిక్ష విజ్ఞానం, జ్యోతిష్ శాస్త్రం అనగా అంతరిక్ష విజ్ఞానం, రెండో వైపు యోగ శాస్త్రం, మరోవైపు తత్వ విచారణ, ఇంకోవైపు మన జీవితాన్ని తీర్చిదిద్దగలిగే ధర్మ విచారణ. ఇన్ని శాస్త్రాలు కలిసిందే సనాతన ధర్మం. ఇక ఉపాసనా సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఆరాధింపబడే ఒకే నారాయణ బ్రహ్మము ఆయా మార్గాల్లో వారి వారి అభిరుచిని అనుసరించి వివిధ విధములుగా ఆరాధింపబడుతుంది. ఇలా ఒక సంప్రదాయంలో సనాతన ధర్మానికి సంబంధించిన ఒక సంప్రదాయంలో తానుంటూ అది అనుష్ఠిస్తూ మిగిలిన అన్ని సంప్రదాయాల్ని గౌరవించడం అనేటువంటి విశాలమైన సంస్కారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రమణాచార్య. అందుకే నారాయణ సమానంభం యమునాచార్య మధ్యమని వారు చదువుతుంటే మాకు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అస్మదాచార్య పర్యంతామని వారి ప్రార్థన శ్లోకం ఎప్పుడు అది నేను వింటూ ఉంటాను. అలాగా తన దాకా వచ్చిన సంప్రదాయాన్ని విడవకుండా తను అనుష్ఠిస్తూ తన తర్వాత తరాల్లోకి పంపించాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. వారి దగ్గర స్ఫూర్తిగా యువత నేర్చుకోవాల్సిన అంశం. అందుకే వారి యొక్క అమృతోత్సవ సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం కనుక తర్వాత యువతను ఎంత నేర్చుకోవాలో వారి జీవితం గురించి. ఎందుకంటే వారు ఎన్నో అధ్యయనం చేయవచ్చు కానీ ప్రస్తుత యువతలో వారి జీవితాన్ని అధ్యయనం చేయవచ్చు. ఆ జీవితంలో బహుముఖీనంగా వారు సాధించిన విజయాలన్నీ కూడాను ధర్మ విజయాలే. ఎందుకంటే ధర్మబద్ధమైన హృదయంతోనే వాళ్ళన్నీ కూడా సాధించగలిగారు. ఒకవైపు అధికారంగా ఉన్నప్పుడు దాని పరిమితులు ఏమిటి, దాని నియమాలు ఏమిటి, ఆ ప్రభుత్వమైన బాధ్యత అంటే ఏమిటో తెలుసుకుంటూనే ఒక సనాతన ధార్మికుడుగా తన యొక్క సంస్కారం ఏంటో కూడా తెలిసి రెండింటి మేడ నుంచి చూపించినటువంటి మహనీయులు వారు. అందుకే విడిచిపెట్టకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ నేటి కాలానికి తగ్గట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే వాడు విజయవంతమైన వ్యక్తి అవుతాడు అని ఆయన చాటి చూపించారు. ఆయన ఎప్పుడు
పదవి నుంచి విశ్రాంతి తీసుకున్నారు అనుకుంటున్నాం, కానీ అది ఇప్పటికీ అవిశ్రాంతులే. ఎక్కడో దగ్గర వారు చేస్తున్న మంచి పనులు వారి స్ఫూర్తి కనబడుతూనే ఉన్నది. అందుకే ఇప్పుడు జరుగుతున్న అమృతోత్సవము వారికి మరింత అమృత శక్తిని ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. అయితే డాక్టర్ రమణాచారి జీవిత సాఫల్య పురస్కారం అనే మాట నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. ఎందుకంటే జీవిత సాఫల్యం ఎవరిది? జీవిత సాఫల్య పురస్కారం పుచ్చుకుంటున్న వారికి ఇచ్చిందా? జీవిత సాఫల్యం డాక్టర్ రమణాచారి జీవిత సాఫల్యమా? వారి జీవిత సాఫల్య సందర్భంగా వారి ఆదరణతో ఇచ్చిన పురస్కారంగా దీన్ని స్వీకరిస్తుందనే తప్ప ఈ జీవితం ఇంకా సాఫల్యం పూర్తిగా పొందిందని అనేటంత ధైర్యం లేదు. కానీ వారి జీవితం మాత్రం సాఫల్యాన్ని పొంది సాఫల్యంతో కొనసాగుతుంది, అందులో సందేహం లేదు. ఈ అమృతోత్సవ సభ ఎలా జరిగిందో, వారి యొక్క సహస్ర చంద్ర దర్శన సభ కూడా సపత్నీకంగా వారు పూర్తి ఆరోగ్యంగా ఇంతమంది సహోదరులు ఇంకా ఎంతో మంది సహోదరుల సమక్షంలో జరగాలి. అలా వారు వేదము చెప్పినటువంటి పూర్ణాయువు ఏదైతే ఉన్నదో 120 ఏళ్ల పైన, అది వారు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వారి ఉనికి చేత ఎంతో మంది స్ఫూర్తినిస్తారు. వారు క్షణం కూడా విశ్రాంతి తీసుకోరు. సమాజానికి పనికొచ్చిన ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటారు కనుక అటువంటి వారు బాగుంటే ఎందరో బాగుంటారు. ఎందరో బాగుండేలా తాను ఉండడం ఉన్నదే అంతకంటే జీవిత సాఫల్యం అనుకుంటుంది. అది మా రమణాచారి గారి దగ్గర చూస్తుంది. నేనే కాదు, ఎవరి వారి గురించి మాట్లాడినా మా రమణాచారి గారు అంటారు. అలా అన్ని వేలాది మంది లక్షలాది మంది హృదయంతో అనుబంధం ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తిత్వాన్ని మన ఇవాళ జన్మదిన సందర్భంగా సత్కరించుకున్నాం. ఆ సందర్భంలో వారి ఆత్మీయతను పొందడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ, అది కూడా మేమెంతో గౌరవించేటువంటి జగద్గురువుల సమక్షంలో, నాపై ప్రత్యేకమైన వాత్సల్యం ఆత్మీయత కలిగిన పెద్దల సమక్షంలో జరగడం, మరి వంశీ రామరాజు గారు తలంచుకుంటే వారు ప్రత్యేకమైన ప్రేమతో ఇలాంటివి చేస్తారు. ఇలాంటి మంచి పనులు ప్రపంచమంతా చేస్తున్న వారిని అభినందిస్తూ స్వస్తి. ముందుగా సామవేదం వారికి, షణ్ముఖ శర్మ గారికి బహుముఖీనమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి వైభవానికి కేంద్ర బిందువులైన రమణాచారి గారు తన మనసులో మాటలు మనతో పంచుకుంటారు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మం వ్యామోహతస్తది చలాని తృణాయ మేరే అస్మద్గురోర్ భగవతో శ్రీతయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపంచే. నాకెంత మహద్భాగ్యమో ఇది, మాటలు రావడం లేదు, కానీ నేను కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి భగవత్ స్వరూపుడు శ్రీ 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 జగద్గురు అభినవోద్ధరణ విద్యాశంకర భారతీ స్వామి వారి చరణాలకు నమస్కరిస్తూ, అలాగే ఆత్మీయులు అమృతప్రాయమైనటువంటి మా సామవేద షణ్ముఖ గారికి, వేదిక వెళ్ళినటువంటి వాళ్ళకందరికీ కూడా నమస్కరిస్తూ, మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇంకా మంచి పనులు చేయడానికి కోసం ఇప్పుడు కావాల్సిన శక్తిని, ఆసక్తిని ఆ స్వామి వారు ప్రసాదించాలని కోరుకుంటూ స్వామివారు ఒక మాట చెప్పుకున్నారు. పుష్పగిరి పీఠం వారి యొక్క ఆశీస్సులతో మరిన్ని మంచి పనులు చేయడం కోసం చెప్పిన ఆ స్వామివారిని నాకు అనుగ్రహించాలని చెప్పిన ఆ భగవంతుని ప్రార్థిస్తూ సార్. ఈ కార్యక్రమానికి మస్కట్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి హరిగోపాల్ గారిని పేరుకు ఆహ్వానిస్తున్నారు. వారికి షణ్ముఖ శర్మ గారు ఈ శారవతో సత్కరిస్తారు. మస్కట్ నుంచి ప్రత్యేకంగా హరిగోపాల్ గారు మస్కట్ ఒమాన్ నుంచి హరిగోపాల్ గారు. షణ్ముఖ శర్మ గారికి అమ్మాయి షణ్ముఖ శర్మ గారికి వాళ్ళు. తర్వాత గాయకులు పటి గారు, రచయితులు కేతవరపు గారు, రచయితులు కేతవరపు గారు, రచయితులు కేతవరపు గారు, వంశీ ట్రస్టీ
జ్ఞానకారి దీంతో మా సత్కారాలు అయిపోయినాయి. కామేశ్వరరావు గారు దంపతులు అందరినీ సత్కరిస్తారు. జ్ఞానకారి ఎవరైనా షణ్ముఖ శర్మ గారిని సత్కరించదలుచుకుంటే పెద్ద స్వామివారు స్వామివారు అలా వెళ్ళిపోయిన తర్వాత ముస్లిం స్వామివారు షణ్ముఖ శర్మ గారిని సత్కరించుకోవచ్చు. సభ పూర్తవుతుంది. ఎవరైనా షణ్ముఖ శర్మ గారిని రమణాచార్య గారిని సత్కరించుకుంటే నేరుగా వచ్చి సత్కరించవచ్చు. ఒక 5 నిమిషాలు సభ పూర్తవుతుంది. Okay.